కొట్టి కొట్టి పెడతా. ఎవరికి ఎవరితో మాట్లాడుతున్నారు ఆ ఒడిగడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఫిజికల్ కావాలా నీతో? ఫిజికల్ కావాలా నీతోనా? ఫిజికల్ కావాలా? ఎన్ని వచ్చినాయి అమ్మ పైసలు? 10 లక్షలు వస్తే 5 లక్షలు తమ్ముడుకును వాళ్ళ అమ్మ నాలుగు 5 లక్షలు నువ్వు బిజినెస్ చేసుకోమని అని చెప్పాడు. ఇప్పుడు ఇవ్వడానికి ఆడి దగ్గర పడుకుంటే నాకు ఇస్తాడంట. నీదో పడుకోవాలా? రూపాయలు ఇద్దామని చెప్పేసి ఆమె పిలిచిందా? నేను రూమ్కి అనలేదా అమ్మ? నీతోనేమనలేదా? అన్నాడు. ఏంది ఆమెతో ఫిజికల్ కావాలని చెప్పేసి అన్నావు. మరి ఏంది అదేంది చెప్పు. నీకు డబ్బులు కావాలంటే నా దగ్గర పడుకో, నీకు 5 లక్షలు ఇస్తాను, నువ్వు అదేనా ఒక్కరోజు కాదు నాకు రోజు సుఖ పెట్టాలని అన్నాడు. నువ్వు చేసే లంగలక్కలు అన్నీ చేసి ఇప్పుడు వీడియో డిలీట్ చేయమంటే ఏం పిచ్చోన్లకు కనిపిస్తున్నారా? కాలు మొక్కు రెండు చేతులతో మొక్కు కొంగు. ఏం కాదమ్మా, దా ముంగటికి రా. చేతులు పడితే నా కాళ్ళ పవిత్రం ఇదైపోతాయి. కాలు మొక్కు టచ్ చేయకుండా. సారీ చెప్పా మీకు. గుంజులది 10 గుంజులది గుంజులది. ఇప్పుడు ఏంది, ఆయన పైసలు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఏం చేసుకుంటే చేసుకోపో, నేను ఇవ్వను. అరే వాళ్ళ అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఖర్చులకు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు 5 లక్షల డబ్బులు కావాలి. నేను ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వను. ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? ఎవడు? ఎవడు వీటితో పెట్టుకునేది ఎఫ్ఐఆర్? తమాషాలు తెగుతున్నావా? తమాషాలు తెగుతున్నావా? ఏందమ్మా ఏమంటాడు? ఫోన్ ఎవరు? ఏందో కూడా నువ్వు ఓనేరా. నువ్వెవరా? ముందు నువ్వు ఓనేరా ఫస్ట్. ఎందుకు వచ్చినావు వీడికి? ఇది మాకు వచ్చిన తను పిలిచింది వచ్చినా. ఎందుకు పిలిచింది? ఎందుకు పిలిచింది చెప్పు. ఎందుకు పిలిచింది నీకు? ఎందుకు పిలిచినావా? డబ్బులు ఇవ్వాలని చెప్పి పిలిచినావు. ఎందుకు వచ్చినారా? నువ్వు డబ్బులు ఇవ్వాలని వచ్చినావా? డబ్బులు ఏ మరి అకౌంట్లో ఉన్నాయి. ఎక్కడ డబ్బులు? ఎందుకు ఇవ్వాలి నువ్వు ఆమెకు డబ్బులు? ఎందుకు ఇవ్వాలి? అడిగింది కాబట్టి ఇస్తున్నాను. నేను అడిగింది కాబట్టి. ఎందుకు అడిగింది నేను డబ్బులు? ఎందుకు అడిగింది చెప్పు. వాళ్ళ ఆయన చనిపోయిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ అన్నయ్య డబ్బులు. వాళ్ళ ఆయన చనిపోయిన డబ్బులు నీ దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఆయన ఏమవుతాడు నీకు? అన్నయ్య అవుతాడు. అన్నయ్య అవుతాడు. సొంత అయినా? సొంత అన్నయ్య. ఓకే. ఆ డబ్బులు ఎక్కడివి? ఎక్కడ వా డబ్బులు? ఆయన చనిపోయిన డబ్బులు. అదే ఆయన చనిపోయినాక ఎక్కడి ఆ డబ్బులు? ఇన్సూరెన్స్ డబ్బులు. ఇన్సూరెన్స్ డబ్బులు ఆయన నా పేరు మీద రాశాడు, నామినీ. నీ పేరు మీద నామినీ రాశాడు. ఓకే. మళ్ళీ నువ్వు ఆమెకి ఎందుకు ఇవ్వడానికి వచ్చావు? డబ్బులు? ఏదో బతుకుతుందని ఆడ మనిషి కదా సాటి జాలి ఉంటే 1 లక్ష ఇవ్వడానికి వచ్చాను. 1 లక్ష ఇవ్వడానికి వచ్చినావు. ఓకే. మళ్ళీ ఇవ్వడానికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు చెప్పు. ఏం చేస్తున్నావు ఆమెతో నువ్వు? చెప్పు. ఏం చేస్తున్నావు? ఎందుకు స్టన్ అయిపోయినావు? ఏం చేయడానికి వచ్చినావు? నేనేం చేసినా డబ్బులు ఇవ్వడానికి రూమ్కి రమ్మంటే వచ్చి డబ్బులు ఇస్తున్నాను. డబ్బులు ఇవ్వడానికి వచ్చినావు? డబ్బులు ఇవ్వడానికి వచ్చిండా? డబ్బులు ఇవ్వడానికి వచ్చి చెప్పమ్మా. ఆయన చూసి ఏం భయపడుతున్నావు? ఏం చేస్తున్నాడు ఆడు? ఏం చేస్తాడు? మీరేం భయపడకండి. ఏమన్నాడు అంటే నాకు మా ఆయన చెప్పి ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షలు ఇవ్వాలి. అవి ఇవ్వడానికి వాళ్ళతో ఫిజికల్గా ఉంటే ఇస్తానని. నీతో ఫిజికల్ అవ్వాలా? లేదు, నేను ఎప్పుడు చెప్పాను అసలు? ఏనా చెప్పలేదు అంటున్నా? చెప్పాడు. చెప్పలేదు. మా అన్నయ్య చెప్పలేదు. మరి నువ్వు చెప్పలేదు? నేను చెప్పలేదు. 5 లక్షలు ఇస్తే నా దగ్గర పడుకోవాలని చెప్పలేదు? నేను చెప్పలేదు. మా అన్నయ్య డబ్బులు రూమ్కి రమ్మంటే వస్తే మన డబ్బులు చెప్పలేదు. మరి ఏదో బతుకు తెరుకు 1 లక్ష ఇస్తే ఉంటాయని వచ్చి ఇవ్వడానికి వచ్చాను. 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి వచ్చినావు? అంటే ఇప్పుడు ఏంది, ఆమెకి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి వచ్చినావు అంతేనా? వచ్చిన. మీ అన్న 5 లక్షలు ఇవ్వమన్నాడంట కదా ఆమెకి? ఇవ్వమనలేదా? అమ్మా 5 లక్షలు ఎన్ని పైసలు వచ్చినాయి? 5 లక్షలు వచ్చినాయి. 10 లక్షలు వచ్చినాయంట. కథలు దెంగుతున్నావా? 5 లక్షలు వచ్చింది. బుద్ధ వాళ్ళవుతుంది. అర్థమవుతుందా? ఎక్స్ట్రాలు దెంగకేడా. ఎన్ని వచ్చినాయి అమ్మ పైసలు? 10 లక్షలు వస్తే 5 లక్షలు తమ్ముడుకును వాళ్ళ అమ్మ నాలుగు 5 లక్షలు నువ్వు బిజినెస్ చేసుకోమని అని చెప్పాడు. ఇప్పుడు ఇవ్వడానికి ఆడి దగ్గర పడుకుంటే నాకు ఇస్తాడంట. నీదో పడుకోవాలా?
చెప్పు నీతో లేదు, నేను అలా రోజు చెప్పలేదు. టార్చర్ పెడుతున్నాడు. లేదు నేను అలా చెప్పలేదు. అలా చెప్పలేదా నువ్వు? మరి ఆమె అంటుంది కదా, నాకు రోజు టార్చర్ పెడుతున్నాడు, నరకం చూపెడుతున్నాడు. ఆమె అంటుంది కదా, మరి ఆమె అనేది ఏంది మరి? ఆమె అబద్ధం చెప్తుందా? చెప్పు. లేదు నేను అలా చెప్పలేదు. డబ్బులు ఇవ్వడానికి సొంత వచ్చాను. మరిది గారే. ఆ? నేను డబ్బులు ఇవ్వడానికి వచ్చాను మా వదిన. అబద్ధాలు ఆడినావు అనుకో గుద్ద వలుగుతుంది. ఇన్ని అర్థమవుతుందా? అయినా నీకేది చెప్పాలి అసలు? నువ్వెవడివి? ఆ? ముందు నీకెవరు చెప్పాలి? ఇది మా ఫ్యామిలీ విషయం, మేము చూసుకుంటాం. అసలు నువ్వెవడు చెప్పడానికి ముందు? నేను ఎవరినా? ఆ. నేను ఎవరిని అనేది చెప్తా భయ్ నీకు. నేను ఎవరిని ఏంది అనేది అన్ని చెప్తా, నీకు అర్థమవుతుందా? నువ్వు మంచి మర్యాదగా ఆమెకి మీ అన్న చనిపోయాక 10 లక్షలు వచ్చినాయంట. ఆమెకు 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు మీరు మీ అమ్మ మీ నాన్న ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆమెకు వచ్చే పైసలు ఆమెకి ఇచ్చే. మంచి మర్యాదగా చెప్తున్నా. ఇస్తావా ఇయ్యవా? ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? అది నా పేరు మీద రాశాడు మా అన్నయ్య నామినీ అని. నీ పేరు మీద నామినీ రాసిండ్రా బే. మీ అన్న చెప్పిండు కదా ఆమెకి ఇవ్వమని చెప్పి, చెప్పిండు కదా మరి. అయినా నేను ఇవ్వను. ఇది మా ఫ్యామిలీ విషయం, అసలు నీకేం సంబంధం? ఏదో జాలిపడి ఆ వదిన కదా 1 లక్ష ఇద్దామని వచ్చాను. 5 లక్షలు ఇచ్చినాడని నీకేం ప్రూఫ్ ఉందా? మీ అన్న చెప్పిండంట కదా. అది ప్రూఫ్ ఉందా? అది ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఆమెనే ఉంది కదా. ప్రూఫ్ ఆమెనే ఉంది కదా. చెప్పలేడమ్మా మీ హస్బెండ్? నాకు జాలి పెడుతున్నావా? చెప్పలేదమ్మా మీ హస్బెండ్? చెప్పలేదు. నాకు జాలి పెడుతున్నావా? 5 లక్షలు ఏమని అన్నయ్య చెప్పాడు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేటి? చెప్పలేదు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. చెప్పలేదు ప్రూఫ్ ఉందా ఏమన్నా అని అంటున్నాడు. ఆమె ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ లేదా? ఇన్సూరెన్స్ పాలసీ లేదా? కట్టింది ఇది లేదా? మీకు మీ హస్బెండ్ నీకు ఏమన్నాడు అనడానికి ప్రూఫ్ ఉందా అని అంటున్నాడు. ఎందుకు లేదు? ఉంది. ఉంది కదా, మా అత్తమామలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఏమంటావు? ప్రూఫ్ ఉంది కదా, వాళ్ళిద్దరిగా కదా చెప్పారు. మంచి మర్యాదగా 5 లక్షలు ఆమెకి ఇచ్చేసి మంచి మర్యాదగా చెప్తున్నా. నేను ఎవ్వరిని, నేనేంది, నువ్వేంది అన్నట్టు మాట్లాడినావు అనుకో మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంది, ఆయన పైసలు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఏం చేసుకుంటే చేసుకోపో, నేను ఇవ్వను. అరే వృద్ధ వలుగుతుంది. వాళ్ళు వాళ్ళ మా అమ్మ నాన్న ముసలి ఇప్పుడు వాళ్ళ ఖర్చులకు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు 5 లక్షలు డబ్బులు కావాలి. నేను ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వను. ఇవ్వవు అంతేనా? ఫైనల్ మాట అదేనా? ఫైనల్ మాట అదే, ఇవ్వను. సరే ఇవ్వకపోతే ఇవ్వవు రాబాయ్. సరే ఇవ్వవు. మరి ఏందిరా ఆమెతో నువ్వు నీకు డబ్బులు కావాలంటే నేను ఇతను ఫిజికల్ కావాలి అనడం ఏందిరా? ఆమె ఏమవుతుంది నీకు? ఏమవుతుందా నీకు? నేను అలా చెప్పలేదు. ఏదో 1 లక్ష రూపాయలు ఇద్దామని పిలిచింది రూమ్కి. 1 లక్ష రూపాయలు ఇద్దామని చెప్పేసి ఆమె పిలిచిందా? నేను రూమ్కి అనలేదమ్మా? నీతోనేమనలేదా? అన్నాడు. ఏందిరా ఆమెతో ఫిజికల్ కావాలని చెప్పేసి అన్నావు. మరి ఏంది అదేంది చెప్పు. నీకు డబ్బులు కావాలంటే నా దగ్గర పడుకో, నీకు 5 లక్షలు ఇస్తాను. నువ్వు అదేనా ఒక్కరోజు కాదు, నాకు రోజు సుఖ పెట్టాలని అన్నాడు. ఆమె ఏదో బిజినెస్ పెట్టుకుంటుందంట. మంచి మర్యాద డబ్బులు ఇచ్చేసే ఆమెకి. అరే నువ్వు ఈడ ఎక్కువ మాట్లాడగరా చెప్తున్నా. మంచి మర్యాదగా ఆమె పైసలు ఆమెకి ఇచ్చేసాయి. ఇవ్వను. ఏం చేసుకుంటే చేసుకోపో. అరే మీది కోసం ఏం రా నువ్వు? మీది కోసం ఏం పచ్చకడు కొడితే అర్థమవుతుందా? ఏందమ్మా వీడు అని మీ అన్న చెప్పిండా లేదా? ప్రూఫ్ ఉందే? ప్రూఫ్ ఉందే? ఏందమ్మా ప్రూఫ్ అని అడుగుతాడు. ప్రూఫ్ లేదా? నిజం చెప్పు. లేదా? లేదు. అన్నయ్య చచ్చిపోయిన ఒక్కరోజు ముందు హాస్పిటల్లో ఏడుచుకుని చెప్పాడు రా. నీకు గుర్తులేదా? 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాను, 5 లక్షలు వదిలికి ఇవ్వరా. 5 లక్షలు నా పేరు మీద రాశాడు నామినీ నీ పేరే రాశాడు. 5 లక్షలు వదిలికి ఇవ్వరా, బిజినెస్ పెట్టుకుంటుందా అని అనలేదా నీకు? చెప్పలే సిరేను. నిజం చెప్పు సిరేను. చెప్పలేదు. మన అత్త మామలు ఉన్నారు, మీ అమ్మ నాన్న ఉన్నారు, ముసలోళ్ళు. వాళ్ళు ఎందుకని మేము ఇందులో ఎలా చేయాలని చెప్పకుంటున్నాను. కానీ చెప్పు, నీకు తెలీదా? మా అమ్మ నాన్న ముసలి అయిపోయారు. వాళ్ళ ఖర్చులకు వాళ్ళకి కావాలి డబ్బులు. నీకెందుకు ఇస్తాను? ఆయన నాకెందుకే వసేను? నీకెందుకు ఇవ్వాలి? అన్నయ్య ఇమ్మన్నాడు కదా. ప్రూఫ్ ఏది? నువ్వు దూరం లేడు మాట్లాడే ఆమెకి దగ్గర రాక ఆమెకు అర్థమవుతుందా? ఆమెకు దూరం దగ్గర మీదకి ఎందుకు వస్తున్నారు? ఆమెకు నువ్వు డబ్బు అదంతా కాదురా అబ్బాయి. ఈడ ఆమెకి 5 లక్షలు ఇచ్చేసేయి, ఈ నుంచి వెళ్ళిపో. నువ్వెవడు అసలు? అరే నాకు చెప్తున్నా, నువ్వు ఉల్టసీగా మాట్లాడక నాతో. అర్థమవుతుందా? నేను కొట్టి పెడతా. ఎవడు? కొట్టి పెడతా. ఎవడికి ఇవ్వంతో మాట్లాడుతున్నారు. ఎవడిగడు ఇవ్వంతో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారా? అరే మళ్ళీ ఎవడివ్వడని మాట్లాడు. కొట్టి చంపేస్తా. అయ్యి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయి నుంచి మంచి మర్యాద. ఏం చేసుకుంటా చేసుకోపో. అరే ఎందుకురా కాలిపి? నీకు ఎందుకు చెప్పు అవసరం? ఇవన్నీ డబ్బులు ఇచ్చేసే ఆమెకి. ఇవ్వను. ఏందమ్మా ఏమంటున్నాడు? ఇవ్వను అని అంటున్నాడు. ఏమంటారు మరి మీరు? నేను ఎందుకు అలా చేస్తున్నా? నీకు మంచిగా చెప్తున్నాం, మంచి మర్యాదగా చెప్తున్నా. నీకు చెప్పే తారీఖలా నేను చెప్తున్నా. ఆమె ఏమవుతుంది? నీకు ఏమవుతుంది చెప్పు.
ఏమవుతుంది? వదిన అవుతుంది. అంటే మీ అన్న పెళ్లి చేసుకున్నాడు కదా, మీ అన్న పెళ్లి చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఆమె లైఫ్ ఏం కావాలి చెప్పు, మీ అన్నయ్య అయిపోయినాక ఆమె లైఫ్ ఏం కావాలి చెప్పు. ఆమె ఎవరైనా ఉంది కదా, ఎవరైనా అక్కడ పెళ్లి చేసుకున్నాడు సాగుతాడుగా. అరే వాడు సాదుతాడు కాదురా నాయన, ఆమె చేసుకోని అంటుంది పెళ్ళి. ఆమె మీ అన్నని అంతగానం లవ్ చేసింది, వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే అంత ఇంట్రెస్ట్ లేదు ఆమెకి ఇప్పుడు. అంటే యవ్వనంగా ఉంటే ఎవరిని పడితే ఆమె చేసుకో అని చెప్పేసి అని అంటావా? వేరే వాడు పెళ్లి చేసుకుంటాడు సాగుతాడు కదా, ఎవరికి నా దగ్గర వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమంటున్నాడు. ఏమంటారు మరి మీరు? అసలు నాకు ఉన్న ప్రపంచమే అన్నయ్య, నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎవరికి డబ్బులు? నా డబ్బులు నేను అడుగుతున్నా. నీ డబ్బులు కదా, నా డబ్బులు. నా డబ్బులు నేను అడుగుతున్నా. మీ అన్న చెప్పిండు ఆమెకి ఈమని, అర్థమవుతుందా? మీ అన్న చెప్పిండు ఆమె లైఫ్ ఏడ ఆగమవుతుందో అని చెప్పేసి తనకి ఒక బిజినెస్ పెట్టాలి అని చెప్పి తనకు ముందు నుంచలే ఉంది. అంటే మీ అన్నయ్య చనిపోయే ముందు చెప్పిండు ఏమని, డబ్బులు ఇచ్చేయమని. నువ్వేంది ఇప్పుడు వేరేని పెళ్లి చేసుకో నువ్వని రా చెప్పనీకి ఆమెకి? అది మా అన్నయ్య నా పేరు మీద రాశాడు నామినీ. అరే నీ పేరు మీద రాసిండ్రా నామినీ, నీ పేరు మీద రాసిండు, నీ పేరు మీద రాసిండు. ఓకే, నీ పేరు మీదనే రాసిండు. 10 లక్షలు వచ్చినాయి, ఓకేనా? మరి మీ అన్న ఉన్నప్పుడు చెప్పాడు కదా 5 లక్షలు ఆమెకి ఇవ్వమని, మరి ఇచ్చేసేయి కదా. ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఏది? ప్రూఫ్ లేదా? ప్రూఫ్ లేదా? నిజంగా లేదా? చెప్పండి, అడగండి. ప్రూఫ్ లేదా? అది మా అన్నయ్య నా పేరు మీద రాశాడు. మా అమ్మ నాన్న ముసలు అయితే వాళ్ళని చూసుకోమని. ఎందుకు బాధ పెడుతున్నా సేను? ఎందుకు అలాగా అనుకుంటున్నా? హాస్పిటల్ ఒక రోజు ముందు అన్నయ్య మన గీత మాట మార్చుకో. మాట మార్చబెట్టికి శ్రీను, మర్చిపోయావా? అన్నయ్య మన ముగ్గురు కూర్చోబెట్టి నలుగురు కూర్చోబెట్టి మాట్లాడలేదు. అత్త మామని పక్కన కూర్చోబెట్టి నిన్ను కూర్చోబెట్టి మన నలుగురు మాట్లాడలేదు. రే తమ్ముడు 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాను, 5 లక్షల వదిలికి, 5 లక్షల అమ్మ నువ్వు చక్కగా ఉండండి అని చెప్పలేదు. ఎందుకురా నన్ను బాధ పెడుతున్నావు? నా పేరు మీద రాశాడు, నీ పేరు అంటే తమ్ముడు బాగుపడతాడని ఈయన చెప్పాను రా. నీ పేరు ఈయన వేయించాను రా దగ్గరుండి. ఇప్పుడు ఏంది బాయ్, ఇవ్వవా? అంతేనా? ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకోపో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. పెట్టుకోవాలా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టుకో. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినా ఇవ్వను. నేను చచ్చినా కానీ ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకో. నువ్వు చచ్చినా సరే ఇవ్వను. అయినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోవడానికి ఏం ప్రూఫ్ ఉందని చెబుతావు? నా పేరు మీద రాశాడు. ఏం ప్రూఫ్ ఉంది? అంతే కదా. ఏం ప్రూఫ్ ఉంది? అంతే కదా. ప్రూఫ్ ఏముంది? నువ్వు ఇక్కడ కనిపిస్తుందా కెమెరా ఉంది, చూసినావా? కెమెరా అనేది కెమెరా ఎందుకు పెట్టారు బ్రో? కెమెరా ఎందుకు పెట్టిరంటే నువ్వు చేసే పని లేదురా. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నావు. వదినా ఇప్పుడు వదినా అని చెప్పేసి వస్తుంది చూడు వీడికి నోట్లో నుంచి. నువ్వు ఏం చేసినావు వచ్చినప్పటి నుంచి? నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమేమి చేసినావు? నువ్వు ఆమె తాకడము, ప్రతి ఒక్కటి కెమెరాలు రికార్డ్ అయింది బిడ్డ, అర్థమవుతుందా? ఏం తలకాయ చెప్తున్నావు రా? షాక్ లో ఉన్నావా? ఏంది ఇప్పుడు? ఏం ప్రూఫ్ కావాలన్నావు కదా? ప్రూఫ్ ఇదే ప్రూఫ్, ఈ కెమెరానే ప్రూఫ్. ఇప్పుడు ఏమంటావు? అలా కెమెరా ఎందుకన్నా డిలీట్ చేయండి అన్న. ఎందుకు డిలీట్ చేయాలరా? ఎందుకు డిలీట్ చేయాలి? నీకు అప్పటి నుంచి చెప్తున్నావా లేదా? నీకు మంచి మర్యాద చెప్తున్నామా లేదా? ఆమెకు 5 లక్షలు ఇచ్చేది ఉందిరా నాయన, ఇచ్చేసి అని చెప్తున్నామా లేదా? ఇచ్చేస్తాను, డిలీట్ చేయాలి. నీకు మంచి మర్యాద చెప్తే నువ్వు వింటలేవు. ఏంద్రా నువ్వు ఇంకా ఆమెను ఫిజికల్ అవ్వమని చెప్పేసి అని నేను చెప్పలేదు. నేను 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వచ్చినా అని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు పిచ్చిపోకలాం అనుకుంటున్నావే మేడ? ఏంది మాట్లాడమ్మా. నువ్వు ఇచ్చిన ప్రతి దానికి రికార్డ్ అయ్యింది తెలుసా? వచ్చి నుంచి నువ్వు ఎంత టార్చర్ పెట్టావు అన్నీ రికార్డ్ అయ్యాయి. నువ్వు అన్ని మాటలు అన్నీ రికార్డ్ అయ్యాయి. డబ్బులు ఇచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. ఇంకెప్పుడు నన్ను ఎప్పుడు ఫిజికల్ ఇబ్బంది పెట్టవు కదా? ఎప్పుడు కాల్ చేసి ఇలా కనవు కదా? ఇప్పుడు మెసేజ్ చేయను. ఎప్పుడు చేయను. నువ్వు ఇప్పుడు ఆమె రూమ్లో ఉంటున్నావు కదా, నువ్వు అది కూడా ఖాళీ చేయి. అవసరం లేదు ఆమెతో ఉండేది. నువ్వు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పురా, మీ అన్న చెప్పిండా లేదా? చెప్పాడన్నా. చెప్పిండు కదా. మరి చెప్పలేదని ఎట్లా అంటున్నావు? చెప్పలేదని ఎట్లా అంటావు? 5 లక్షలు ఎగదెంగదాం అనుకున్నావుగా? నువ్వే తీసుకుందాం అనుకున్నావు కదన్నీ? నిజం చెప్పు. మాట్లాడు. ఇప్పుడు మాటలు వస్తున్నాయి. కెమెరా ఉందని తెలియగానే మాటలు తడబడుతున్నాయి. ఆడికి కెమెరా ఉందని తెలియగానే ఎవరు అన్నావు కదా కెమెరా అంటారు కదా? ఇప్పుడు అడుగు, ఏయ్ చెప్తాను కొట్టు మాట్లాడమ్మా. ఏయ్ రండి గుంజి కొట్టు, బయలు కొట్టు. ఫిజికల్ కావాలా నీతో? ఫిజికల్ కావాలా నీతోనా? ఫిజికల్ కావాలా? ఏం వరుసరా నీకు ఆమెతో? ఇప్పుడు కెమెరా ఉందని చెప్పగా ఇప్పుడు ఏం తమాషాలు దిగుతున్నావా? అపరిచితులు లెక్క యాక్టింగ్ చేస్తున్నావు. అప్పటి నుంచి ఒక లెక్క మాట్లాడి ఇప్పుడు ఒక లెక్క మాట్లాడుతున్నావు. ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నావా?
చెప్పు, ఎవరు అడగటం లేరనుకుంటున్నావా? సారీ అన్న, డిలీట్ చేయాలి, తప్పైపోయింది. కెమెరా లేదు, ఏదన్నా చేసుకోవచ్చు, ఆమెను ఏదన్నా చేయొచ్చు. ఏం చేద్దాం అనుకున్నా ఆమెని? అడగమ్మా, ఏం చేద్దాం అనుకున్నాడు? అడుగు, ఏం కావాలి అడుగు. ఏమో కావాలన్నా ఫిజికల్గా కారా ఇప్పుడు ఫిజికల్గా బిడ్డ కింద నుంచి మీ దాకా చీడితే అర్థమవుతుందా? మంచి మర్యాదగా ఆమె పైసలు ఇచ్చేసేయి. ఆమె బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఆమె ఆమె బతుకుతుంది, ఆమె ఇంకో పెళ్ళి కూడా చేసుకోనని చెప్పేసి అంటుంది. నువ్వేంద్రా నువ్వుని రేపనికి ఆమెకి ఇంకో పెళ్ళి చేసుకో, వేరేవాడు సాత్తాడు నిన్ను అని చెప్పి నువ్వు ఓడి చెప్పడానికి 5 లక్షలు ఇస్తున్నావు నువ్వు ఆమెకి. ఇస్తున్నావు అంతేనా? మీ అన్న చెప్పిండు కదా, మళ్ళీ చెప్పలేదన్నావు ఇందాక. సారీ ఇచ్చేస్తాను డబ్బులు. ఇస్తావు కదా? ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఏడుంటున్నావు? ఆమె వెంబడే ఉంటున్నావు, ఆ రూమ్లో ఆమె వెంబడే ఉంటున్నావు కదా? ఆమె రూమ్లో ఉండొద్దు నువ్వు, ఇంకా అవసరం లేదు. నువ్వు వద్దు, నా రూమ్లో వద్దు. ఎంత బేగ్ కాల్ చేస్తే అంత మంచి నాకు. నువ్వు ఎట్లున్నాయి పైసలు? ఎట్లున్నాయి? క్యాష్ ఉన్నాయా, ఆన్లైన్ ఉన్నాయా? క్యాష్ ఉన్నాయన్నా. అన్ని క్యాషే ఉన్నాయా? వచ్చిన మీ ఏమైనా ఖర్చు పెట్టావా వాళ్ళ నుంచి? ఏం ఖర్చు పెట్టలేదన్నా. ₹1 కూడా ఖర్చు పెట్టలేదన్నా. ఎక్కడున్నాయి క్యాష్ అన్నీ? నా దగ్గర నీకు దగ్గరనే ఉన్నాయన్న. మీరు ఇద్దరు ఉండే రూమ్లోనే ఉన్నాయా? నువ్వు ఎక్కడైనా డిపాజిట్ చేసి ఎవరి దగ్గర పెట్టావా? చెప్పు, ఎక్కడున్నాయి? మేమిద్దరు ఉండే రూమ్లోనే ఉన్నాయన్న. రూమ్లో అంటే ఎక్కడమ్మా? దీనికి ఏమైనా సపరేట్గా అల్మారీ ఉందా? వీడికి ఏమన్నా ఉందా సపరేట్గా? ఇక్కడ లాకర్లో పెట్టినావా దాంట్లో? మంచి మర్యాదగా ఆమెకు 5 లక్షలు క్యాష్. నీ ఎంబడి నేను వస్తున్నా, ఇప్పుడు ఇస్తాను. నీ ఎంబడి నేను వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా. ఆమెకు 5 లక్షలు ఇచ్చేసాయి, ఆమె లైఫ్లో నుంచి జరిగిపోను. ఇక ఈ వీడియో అంటావా సీదా తీసుకో, ఇది యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్ దాకా ఎందుకంటే నువ్వు చేసింది తెలవాలి కదా. నువ్వు లంగా ఏం లెక్క డిలీట్ అయ్యా, అస్సలు డిలీట్ చేయను. చల్ దిగే. నువ్వు చేసే లంగ లెక్కలు అన్నీ చేసి ఇప్పుడు వీడియో డిలీట్ చేయమంటే ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నారా? మొక్క కాలు మొక్కు 2 చేతులతో మొక్కు, కొంగు. ఏం కాదమ్మా, దా ముంగటికిరా. మొక్క కాలు మొక్క, టచ్ చేయకుండా. సారీ చెప్పా మీకు. సారీ. గుంజులది 10 గుంజులది గుంజులది. చేసుడు కరెక్టా? తప్పైపోయిందన్న. ఎందుకు ఆమెతో ఫిజికల్ కావాలనుకున్నాను? అంటే ఎవ్వరు లేరు, మీ 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 అన్న వైఫే కదా. మీ అన్న ఉంటే ఇట్లా చేసేటోను మనం. చెప్పు, మీ అన్న ఉంటే చేసేటోను ఇట్లా చేసేవాడిని కదా. చేసేవాడిని కాదు. మీ అన్నకి ఎంత ప్రేమ ఉంటే నీ మీద రాస్తాడు నామిని. మీ అన్నకి చేయడం తప్ప? మీ అన్నకి చేయడం తప్పు కదా. తప్పైపోయింది. మళ్ళీ గలదు కదా ఇది చేసుడు, చేయొద్దు కదా ఇట్లా. ఆమెను బాధ పెట్టి ఇప్పుడు చచ్చిపోయిన మీ అన్న ఆత్మశాంతి ఇస్తావో లేదో కూడా తెలియదు నువ్వు చేసే లెక్కలకి. అర్థమవుతుందా? ఇప్పుడు అది కూడా ఆమె ఏడ్చుకుంటూ నిలబడ్డది. ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది, ఆమె దారి ఏదో ఆమె పోతుంది. నీకు సంబంధం లేదు. నీకు చెప్పిండు, ఇచ్చేసేయాలి, జరిగిపోవాలంతే. మంచి మర్యాదగా నడు. నేను వస్తున్నా నీ ఎంబడి. నేను సరే నువ్వు యూట్యూబ్లో పెట్టొద్దన్ను, నేను పెట్టను. నువ్వు ఇంకొకసారి ఆమెకి ఎటువంటి ఫోన్లు వేయడము, ఏమేమో పిచ్చి పిచ్చి వీడియోలు పంపిస్తామంట, గుంజి పచ్చుకొడు కొడతా వీడియోలు పంపించడం అట్లాంటివి ఏమైనా చేసినావంటే నీ బతుకు ఏమైపోతుంది ఇక నువ్వే చూసుకో. అర్థమవుతుందా? సీదా జైలు పాలు అవుతావు, మొత్తం ఇంకా బెయిల్ కూడా రాకుండా లోపల ఎప్పిస్తా. అర్థమవుతుందా? మంచి మర్యాదగా మేడం డబ్బులు నేను వస్తున్నా, మీ ఎంబడి వస్తున్నాను ఇప్పుడు, పదండి డబ్బులు ఇచ్చేసాయి మంచి మర్యాదగా. ఇక్కడికి మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. సరే నువ్వు బయటికి వెళ్ళు, నేను ఎంబడి వస్తున్నాను మేడం. నువ్వు మళ్ళీ ఏమైనా కథలు పడ్డావు అనుకో, వీడియో ఉంది, అర్థమవుతుందా? మొత్తం సర్క్యులేట్ చేస్తా, మీ దోస్తులల్లా అందరికీ పంపిస్తా, మీ అమ్మ నాన్నని కూడా గుంజుతా ఇంట్లోకి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు బయట ఉండు, వస్తున్నాను. మీకు ఇప్పుడైతే వాడు 5 lakhs ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. 5 lakhs ఇప్పుడు వెళ్దాము, తీసుకుందాము, మీరు తీసుకోండి. మీరు ఏం పార్లర్ పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి, ఇంకా మీ బతుకు మీరు బతకండి. సరేనా? ఇంకా మళ్ళీ వాడిని దగ్గర రానియకండి, సరేనా? అందులో నేను మీకు 50,000 ఇస్తాను. లేదమ్మా వద్దు, నాకు 50,000 నాకెందుకు చెప్పండి. ఇగో నేను ఈ వీడియో చూసుకుంటే నాకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి. నాకు మీకు హెల్ప్ఫుల్ అయ్యింది. ఇంకా మీరు బిజినెస్ పెట్టుకుంటా అన్నారు, అదే చాలు. ఇంకా నాకు 50,000 కాదు కదా, నాకు ₹1 కూడా వద్దు. నాకు లేదక్క, ఇగో నేను మీకు హెల్ప్ చేసిన అంటే మిమ్మల్ని నా అక్క లెక్క అనుకుంటున్నా, నా చెల్లె లెక్క అనుకుంటున్నా. వచ్చింది నా డబ్బులకు వచ్చేది, నా కెరియర్ కూడా నా స్టార్ట్ చేసుకుంటా, నా భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్నయ్య. తీసుకో అన్నయ్య.
లేదమ్మా వద్దు, ఇగో వద్దు. నేను తీసుకోలే పర్లేదు, నేను చెల్లిస్తే తీసుకోవా? ఇగో లేదు, నాకు ఇబ్బంది పెట్టకండి మీరు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను కూడా నేను ఎవరి దగ్గర. మీరు నా వీడియోస్ చూసి నా దగ్గరకు వచ్చిర్రు న్యాయం కోసము, నేను మీకు హెల్ప్ చేసిన. ఇప్పుడు మీకు ఎటువంటి సపోర్ట్ అనేది లేదు, హస్బెండ్ కూడా లేడు. చాలా బాధపడ్డాను, చాలా సఫర్ అయ్యాను, చాలా ఎంత బాధపడతానని అనుకోలేదు అసలు. అని నేను సొంత ఆడు మరిది అయినా కొడుకు లెక్క చూసుకున్నా. నాకు పిల్లలు లేకున్నా ఆడు నాకు జీవితంలో నాకు కొడుకుంటే చాలు, ఆడు కొడుకులేదు అనుకున్నా. మా ఆయన కూడా అలాగన్నాడు, పొన్నాడికి ఒక భవిష్యత్తు చూడు, నేను ఎప్పుడు వెళ్ళిపోయినా అని ఒక సొంత కొడుకులా చూసుకోనని అన్నాడు. నేను ఆ ఉద్దేశం అనుకున్నాను, కానీ ఆడు మనసులో ఎంత నా మీద ఎంతగా ఉంటుందని నేను అనుకోలేదు, అసలు అనుకోలేదు కల్లో కూడా. నాకు పిల్లలు లేకున్నా నాకు పిల్లలని అంటాడు కొడుకున్నాడులే అని గర్వంగా చెప్పుకుందాన్ని. అందరూ నన్ను పెళ్లి చేసుకోకపోయినా నాకు పెళ్ళొద్దు, నాకు కొడుకున్నాడులే అంటే మా మరిదే నా కొడుకుతో సమానమని చూసుకున్నా. కానీ ఆడికి అంత నేను చెప్పడం కూడా చాలా బాధేస్తుంది. ఆయన ఎంతగా అభిమానించాను, ఎంతగా ఇది చేసుకున్నా కొడుకులా చూసుకుంటే చాలా బాధేస్తుంది అన్నయ్య. తెలుసుకుంటే నాకే ఇదంతుంది. అవునమ్మా, ఇంకా అవుతుంటాయి అట్లా. ఇంకో ఇక చెప్తున్నా కదా, కెరీర్ ఏట్ అవుతుంది ఆడ ఆలోచించాడా? అదే కదా, వాడు ఏమంటే ఎవ్వరు లేరు ఇక్కడ, మా వదినకి ఎవ్వరు సపోర్ట్ లేరు, ఏమన్నా చేసుకుంటుంది అంటే నేను చెప్తే ఏదన్నా చేస్తుంది, నాకు నిజంగానే ఫిజికల్ అవుతుంది అనే విధంగా వాడు ఆలోచించాడు. కానీ వాడికి తెలియదు కదా, వాడికి ఒక భవిష్యత్తు ఉంది కదా, కెరీర్ ఉంది కదా. ఇగో అట్లాంటి వాళ్ళు. సరే అన్నయ్య, ఆడ జీవితం ఏడ్ చేయకు. నేను ఏం చేయనమ్మా, నేను ఏం చెయ్యను. వాడు మీరు ఇంత చేసినా మీరు వాడి గురించి మంచిగా ఆలోచిస్తున్నారంటే ఇంకా మీ మంచితనం అది. అంటే ఆడ భవిష్యత్తు ఏంటన్నా పైన ఉన్న అలా అన్నయ్య శాంతించడు ఆత్మ. ఆడ భవిష్యత్తు ఇప్పుడు వాడు చేసే లెక్కలకైనా ఏం శాంతిస్తాడమ్మా వాళ్ళ అన్నయ్య ఆత్మ. ఇప్పుడు వాడు చేసే లెక్కలకైనా కానీ సరే వాళ్ళ అన్న ఆత్మ ఏం శాంతిస్తుంది చెప్పండి. మా అత్తమ్మ వాళ్ళు ముసలోళ్ళు కొడుకు ఒకడు పోయాడంటే ఈ కొడుకు ఏదైనా అయితే తట్టుకోవడానికి ఆ ముసలి వాళ్ళు గుండె తట్టుకోలేరు కదా, వాళ్ళు చనిపోతారు కదా, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా అన్నయ్య. చూడండి, ఈమెకి ఎంత వాడు ఆ విధంగా టార్చర్ చేసినా ఈమె వాడి గురించి ఎంతగానో ఆలోచిస్తుంది. ఇప్పుడు చూడండి, వాడు ఒకవేళ ఈమె నా దగ్గర రాకపోతే ఈమె ఏదో ఒకటి చేసేటోడు, ఈమె అయినా సరే వాడి గురించి ఆలోచిస్తుంది, వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తుంది అంటే చాలా గ్రేట్ అసలు. సరే అక్క, సరే అమ్మ, మీరు వెళ్ళండి అంటే నేను వస్తున్నా మీ వెంబడి, మీ ఇంటికి నేను వస్తా. మీకు 5 లక్షలు ఇప్పించి వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి మొత్తం అంతా క్లియర్ అయినాకనే నేను వెళ్తా అక్కడి నుంచి. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. వాడు మళ్ళీ మీకు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఏం చేసినా. సో గైస్ చూసారు కదా, సో ఈ విధంగా అసలు ఎట్లా నాకు అసలు మాటలు వస్తుందో నాకు మాట్లాడాలంటే. ఆయనకి అలా అన్నాయని పోయినా నా బాధ లేదు. ఆయనకి ఎప్పుడు కూడా ఆడికి ఎప్పుడు అలా నిజంగా ఏదైనా చేయాలనే ఉన్నాడు వేస్ట్ వాడికి. సో ఇట్లా మీకేమన్నా ఉంటే ఇట్లా ఈ విధంగా ఉంటే ఏమన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఆర్ మీకు ప్రూఫ్ లేదు అంటే మీకు ఇట్లా ఈ విధంగా కూడా చేస్తున్నారంటే మీరే రికార్డింగ్ అనేది పెట్టండి, ఒక వీడియోలో రికార్డ్ చేసి మీరు ఒక ప్రూఫ్ అనేది పెట్టండి. మీరు జాగ్రత్తగా ఉండడానికి, మీకు మీ మీద ఎటువంటి నింద రాకుండా ఉండడానికి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద వాళ్ళిద్దరి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ 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 జాగ్రత్తగా ఉండండి, కొన్ని ప్రూఫ్స్ అనేది పెట్టుకోండి.